బాయ్ సార్ అంత లేట్ చేశారు. చాలా సేపు నుంచి వెయిటింగ్, అందరూ వచ్చిన్నారు. లేదు 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 మా నాయకుడు మూడు నడిచి ఉన్నారు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్లాహ్ షఫీనా మౌలానా ముస్తఫా రెడీ మా వెళ్ళు లెఫ్ట్ లెఫ్ట్ జిందాబాద్. మా అందరి నమస్కారం తల్లి. కరపత్రాలు వేయండి అమ్మా అందరికీ. మీరందరూ సహాయం చేయాలా. తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటేసి మనకు ఒక్కొక్కరికి 2 ఓట్లు వస్తాయి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు, 2 ఓట్లు సైకిల్కి వేయండి. దానికంటే ముందుగా మీకు పింఛన్ వస్తుందమ్మా. లక్షణంగా మీ 3,000 రూపాయల పింఛన్ని 4,000 రూపాయలు ఒకేసారి విడతల వారీగా కాదమ్మా. 5 సంవత్సరాలకి 1,000 రూపాయలు పెంచడం కాదు, ఒకేసారి జూలై 1వ తారీఖుకి 3,000 రూపాయల పింఛను 4,000 రూపాయలుగా చేసి చంద్రబాబు నాయుడు గారు మన ఇంటి దగ్గరికి అందిస్తున్నారు. వాలంటీర్లు తీయేస్తారు, వాలంటీర్లు ఇబ్బంది పెడతారని చెప్పి ప్రచారం చేసినటువంటి వైసీపీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఉగాది రోజున 5,000 రూపాయల జీతం కాదు వాలంటీర్కి ఇవ్వాల్సింది, వాళ్ళు ఎట్టా బతకాలి, వాళ్ళ కుటుంబాలు 5,000 కాదు 10,000గా చేస్తాను నేనని చెప్పేసి వాలంటీర్లకి పెంచారమ్మా. అంటే మనకు వచ్చే పింఛన్ కూడా ఇంటికాడికి ప్రతి నెల 1వ తారీఖున తెచ్చి అందిస్తారు. అదేవిధంగా మీకు తెలిసిందే 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా అందిస్తారు. ఆడోళ్ళు, మహిళలు ఆర్టీసీ బస్సులో ఎక్కడ ప్రయాణం చేసినా కూడా ఉచిత ప్రయాణం. మగవాళ్ళు మాత్రం డబ్బులు కట్టాల్సింది ఆర్టీసీ బస్సులో. ఆడవాళ్ళు ఏడ తిరిగినా కూడా ఉచితం. ఏ ఊరి నుంచి ఏ ఊరికైనా వెళ్ళొచ్చు. మన ఆధార్ కార్డు మన దగ్గర ఉంటే చాలు, మనం ఏడవోలమని చెప్పుకోవడానికి. అయితే అదేవిధంగా మన బిడ్డలు చదువుకోవడానికి విద్యా దీవెన కింద 15,000 రూపాయలు ఇస్తాను, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ లాస్ట్కి వచ్చే లోపల ఒక బిడ్డకే ఇస్తాను, ఎక్కువ ఇవ్వలేనని చెప్పాడు. అది కూడా 1 సంవత్సరం ఇచ్చారు, 1 సంవత్సరం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఇంట్లో 2 బిడ్డలు ఉంటే వాళ్ళు చదువుకుంటా ఉంటే లక్షణంగా 15,000, 30,000 రూపాయలు, 4 బిడ్డలు ఉంటే 60,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా విద్యా దీవెన కింద వారికి అందే విధంగా అనమాట. అదేవిధంగా మనకు ఆడపిల్లలు 18 సంవత్సరాలు దాటి వాళ్ళు పెళ్లి కాకుండా ఉంటారు కదమ్మా, వాళ్ళకి సెటిల్ అయ్యేంత వరకు ప్రతి నెల 1,500 రూపాయలు వారికి నెల ఇస్తారు. అదే చదువుకున్నటువంటి వాళ్ళు మగపిల్లకాయలు, ఆడపిల్లకాయలు ఉద్యోగాలు లేక ఖాళీగా కానుంటే నెలకి 3,000 రూపాయలమ్మా. ఇలా కరెంటు బిల్లులు తగ్గటం కావచ్చు, ధరల స్థిరీకరణ కావచ్చు, ఇవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం ముందరికి పోవాలంటే వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. మీరందరూ కూడా ఓటేస్తే ఇక్కడ లక్షణంగా మనకి 2 మంచి వ్యక్తులు నిలబడ్డారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. వీళ్ళిద్దరు తత్వం ఏంది అంటే, మామూలుగా ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడితే 50 కోట్లు 100 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి 5 సంవత్సరాల్లో జనాల దగ్గర నుంచి ఎట్లా దోచుకోవాలని చెప్పి ఆలోచించేటటువంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఇప్పుడు పరిస్థితుల్లో వీళ్ళు ఏంటంటే, వాళ్ళకి కావాల్సినంత డబ్బు ఉంది, భగవంతుడు వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చినాడు, వాళ్ళకి ప్రజలకి 1 రూపాయి ఇవ్వాలనే రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఏదో సంపాదించుకోవాలనే అవసరం లేదు వాళ్ళకు ఉన్నటువంటి 1000 కోట్ల ఆస్తుల్లో. అయితే ఇటువంటి వ్యక్తులు మనం గెలిపించుకుంటే మన మీద దోపిడీ జరగకుండా, ఇటువంటి ఏరియాలో రోడ్డు కావాలంటే వెంటనే కమిషన్లు కకృతి పడకుండా రోడ్డు పనులు జరుగుతుంటాయి, బ్రిడ్జిల పనులు జరుగుతుంటాయి, లైటింగ్ పార్టీకి లైటింగ్ జరుగుతుంటుంది, తాగునీటి సమస్య ఉంటే తాగునీటి సమస్య పూర్తవుతుంది, ఈ కాలువ పూడికి సమస్యలు నిద్రపోకుండా ఉండేటటువంటి వ్యవస్థలోంచి మనం చేసుకోగలుగుతాం. ఇవన్నీ కూడా లక్షణంగా మన తెలుగుదేశం పార్టీ చేసి పెడుతుందమ్మా. ఒక్కొక్కరి 2 ఓట్లు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ డబ్బాలో ఎంపీగా ఉంటుంది, సైకిల్కి వేయండి, కీ అనే సౌండ్ వస్తుంది. 2వ డబ్బాలో ఎమ్మెల్యే ఉంటుంది. ఒక్కొక్కరి 2, మీకు 2 ఓట్లు, మీకు 2 ఓట్లు, మీకు 2 ఓట్లు, 2 డబ్బాలు ఉంటాయి. 2 డబ్బాల్లో సైకిల్కే నొక్కాల. దీన్ని అట్లా నొక్కబోయి దాన్ని ఇట్లా కానీ నొక్కామంటే మళ్ళీ అన్న వచ్చాడంటే అందరం ఇంక పోయినట్టే. ఇంకా అందుకోసం 2 డబ్బాలు ఉంటాయి, 2 డబ్బాలకి సైకిలే నొక్కండి అంతే. 1 డబ్బా ఉంటుందమ్మా, ఆ డబ్బాలో సైకిల్ నొక్కండి. మళ్ళీ దాని పక్కన ఇంకో డబ్బా ఉంటుంది, మనం సీక్రెట్గా వేస్తాం మనం పోయేస్తే. ఫస్ట్ డబ్బా, 2వ డబ్బా, 2 ఓట్లు ఉంటాయి. అందుకే దాంట్లో ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు, 2 సైకిల్కి అండి అమ్మా. వస్తాం తల్లి, థ్యాంక్స్.
సార్ మీరందరూ ఓటు వేసి సహాయం చేయాలా సైకిల్ గుర్తుకి. మనకి ఎంపీగా మంచి వ్యక్తి మీకు తెలిసిందే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా మంచి వ్యక్తి పొంగూరు నారాయణ గారు. మన పవన్ కళ్యాణ్ తరపున మిమ్మల్ని ఎన్నోసార్లు కలిసాము. ఇప్పుడు అలయన్స్ అయింది కాబట్టి మనకు ఈడ నెల్లూరులో మనకు సైకిల్ గుర్తే ప్రామాణికం. సైకిల్ గుర్తు మనకు పనిచేస్తుంది. ఇక్కడ మనకు మంచి వ్యక్తులుగా వీళ్ళిద్దరూ మనకు మన కష్ట నష్టాలకు వీళ్ళు ఉంటారు. మిగతా విషయాలు మనకు అనవసరం. 15వ తారీఖు లాస్ట్ డేట్ అమ్మా. ఈరోజు ఎంత డేటు? 13. రేపు ఎల్లుండి ఉందమ్మా. సోమవారం ఒక్కరోజే లాస్ట్ డే. సోమవారం రోజు అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది. అక్కడ అడ్రస్ ఉంది, ఆధార్ కార్డు పర్వాలేదు అప్లై పెడతా ఉన్నారు. ఇప్పుడు టైం అయిపోయింది. 15వ తారీఖు దాకా ఉంది బాబాయ్. మీరు చెప్పండి. సరే తల్లి. మనకు ఒకటి అయ్యారు కాబట్టి మన నెల్లూరుకి సైకిల్ గుర్తు మాత్రమే కేటాయించారు. మన బూత్లోకి వెళ్తే మనకు వేరే సింబల్ కూడా కనిపించదు. కాబట్టి మనకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు. ₹1 ఇచ్చే గుణమే కానీ రూపాయి దోచుకునే వాళ్ళు మాత్రం కాదు. కాబట్టే మేమందరం కూడా కష్టపడి వాళ్ళ కోసం తిరుగుతున్నాం. మరి చెప్పండి ఒకసారి ఖచ్చితంగా బలంగా మంచి మెజారిటీ తెప్పించాలి. మీరు గెలుపు ఖచ్చితంగా డిసైడ్ అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది. కానీ మన మెజారిటీకి మనం చూపించాలంటే మన ప్రాంతం మొత్తం బాగా అభివృద్ధి చెందడానికి మనం అందరం కష్టపడతాం. అసలు ఇది రేర్. ఇది హెడ్ చూడు, హెడ్ మా పైన ఇది ఒక్క చేపే పెరుగుతుంది అనుకుంటా. ఇంకో చేపతో దీన్ని కలపరు. నమస్తే బాయ్. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి బాయ్. గతంలో కూడా అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చాము. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. మన నెల్లూరుకి సైకిల్ గుర్తు కేటాయించారు. ఈసారి మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. అదే సార్, ఇద్దరు మంచి వ్యక్తులు. మన 2 ఓట్లు సైకిల్ కేసి సహాయం చేయండి సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. మా ఈసారి సైకిల్కే సాయం చేయండి అమ్మా అందరూ సొంతలు. ఈరోజు ప్రచారంలోకి వచ్చాం కాబట్టి ఈసారి మీరు సహాయం చేయండి. సైకిల్ గుర్తు కొట్టేసి మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు. ఒక్కొక్కరు 2 ఓట్లు వస్తాయి. 2 ఓట్లు సైకిల్కే సహాయం. నమస్తే. అంటే పెద్దల ఆశీర్వాదం ఉన్నంత వరకు లక్షణంగా ఉంటాం. వస్తా ఇంటికాడికి వస్తాం. మసీదు బేస్ ఎమ్మెల్యేగా నారాయణ గారు. ఒక్కొక్కరు 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు సైకిల్కి సహాయం చేయండి. థ్యాంక్ యూ. మనకు వేరేది అనవసరం. మన నెల్లూరు వరకు మన మంచి వ్యక్తులు ఇద్దరిని గెలిపించుకుంటే మన ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయి. సహాయం చేయండి. గతంలో మన పవన్ కళ్యాణ్ తరఫున అనేక సందర్భాల్లో వచ్చాం. అన్ని సమస్యల మీద లాస్ట్కి చెత్త విషయంలో కూడా పోరాడాం. ఇప్పుడు సైకిల్ గుర్తు మన నెల్లూరు కేటాయించారు. మన మంచి వ్యక్తులుగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు నిలబడుతున్నారు. ఇద్దరు వ్యక్తులు ₹1 ఆశించే వాళ్ళు కాదు, ₹1 ప్రజలకు ఇచ్చేవాళ్ళు. మనకు ఒక్కొక్కరు 2 ఓట్లు వస్తాయి. 2 ఓట్లు సైకిల్ కేసి సహాయం చేయండి. మర్చిపోకండి దయచేసి. థ్యాంక్ యూ. ఆయన కాదు, నేను. నమస్తే. సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి బాయ్. మనకు మిగతా అన్ని అనవసరం. మనకు మంచి వ్యక్తులుగా ఇద్దరు నిలబడుతున్నారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. మన నెల్లూరు, మన ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా నిజంగా వాళ్ళు ఏంటంటే ₹1 ఆశించేవాళ్ళు కాదు, ప్రజల దగ్గర నుంచి ₹1 ఇచ్చేవాళ్ళే. లక్షణంగా మనం వీళ్ళని గెలిపించుకుంటే మంచి మెజార్టీతో మనం అందరం బాగుంటాం బాయ్. థ్యాంక్స్. సరే సహాయం చేయండి. సైకిల్ గుర్తు కోటేసి మనం గతంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఒక టైర్ కాబట్టి మన నెల్లూరుకి ఒకే గుర్తు సైకిల్ గుర్తే కేటాయించారు. మనం సైకిల్ మీద ముందరకెళ్తున్నాము. ఈ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా అనేదే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశం. కాబట్టే కలిసింది. రెండోది ఏంటంటే మన నెల్లూరు విషయానికి వచ్చే లోపల ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు
వాళ్ళకి అల్లా దయ వల్ల, భగవంతుడి దయ వల్ల కావాల్సినంత డబ్బు ఉంది. ప్రజల దగ్గర నుంచి దోచుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకి లేదు. ₹1 ఇస్తారే కానీ జనాల డబ్బు అవసరం లేదు. ఒక ఎమ్మెల్యేగా నిలబడినటువంటి వ్యక్తి ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి మనకు 5 సంవత్సరాలు ఎంత డబ్బు వస్తుంది, ఎంపీగా ఎమ్మెల్యేగా మనం ఎంత ప్రజల దగ్గర నుంచి దోచుకోవాలని ఆలోచిస్తారు. కానీ వీళ్ళు ₹1 ఇచ్చే గుణమే కానీ ప్రజల నుంచి దోచుకునేటటువంటి వ్యక్తులు కాదు. మన సైకిల్ గుర్తుకి వేసుకొని మనం ఎంపీగా ఎమ్మెల్యేగా నెల్లూరు ప్రాంతం మొత్తం చాలా అద్భుతంగా ముందరకెళ్తుంది. సార్ మనస్ఫూర్తిగా సహాయం చేయండి. వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తున్నారు. మనందరి కలయికతో, మీ అందరి సహాయంతో మంచి మెజార్టీతో గెలుస్తారు బాయ్. థ్యాంక్స్. సరే మనస్ఫూర్తిగా సహాయం చేయండి. ఎందుకంటే మనకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు మనకు నెల్లూరుకి సైకిల్ గుర్తు కేటాయించారు. మనకు మిగతా గుర్తులు ఏమి అక్కడ ఉండవు. ఒకటి మన వ్యక్తులుగా మనం చూస్తే మంచి వ్యక్తులు, ₹1 సహాయం చేసేవాళ్ళే కానీ ₹1 దోచుకునే వాళ్ళు కాదు. అందరినీ సంపాలలో మన అందరం మన ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే, ఇప్పుడున్న దానికి ఇంకా బ్యూటిఫికేషన్ రావాలంటే ఇద్దరు ఉంటేనే మనకు ఆ అభివృద్ధి చెందుతుంది. సార్ 2 ఓట్లు మీరు కూడా ఒకరు అందరికి చెప్పి హెల్ప్ చేయించండి. మాది బ్రాంచ్ కదా. మేము ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చాము ప్రచారంలో, ఇద్దరు ఇంట్లో. నమస్తే బాయ్. సరే మనస్ఫూర్తిగా సహాయం చేయండి. సైకిల్ గుర్తుకి మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఒక్కొక్కరు 2 ఓట్లు ఉంటాయి. మన 2 ఓట్లు సైకిల్కే సహాయం చేయండి. థ్యాంక్స్. సైకిల్ గుర్తు కోటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. మా నమస్కారం అమ్మా. ఈసారి సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. ఇచ్చారా వినయ్ అబ్బాయికి ఇచ్చారా? మా నమస్కారం అమ్మా. ఈసారి సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఒక్కొక్కరు 2 ఓట్లు వస్తాయి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు, 2 ఓట్లు సైకిల్కే సాయం చేయండి అమ్మా. మనకు ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, అదేవిధంగా ఎవరికైతే పింఛన్ వస్తుందో ₹3,000 పింఛన్ వాళ్ళకి ₹4,000 చేశారమ్మా చంద్రబాబు నాయుడు గారు. మన ఇంటికే పింఛన్ కూడా తెచ్చిస్తారు. అదేవిధంగా మన మైనార్టీలకు సంబంధించి ప్రతి ఒక్క పథకాలను ఏదైతే ప్రభుత్వంలో ఇప్పుడు వైసీపీలో ఆపున్నారో అవన్నీ కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలో మళ్ళా సిమిలర్గా కొనసాగుతాయమ్మా. ఎక్కడ ఇటువంటిది ఇబ్బంది లేకుండా అందరూ సమపాలలో అందరం బాగుండే విధంగా ప్రభుత్వాన్ని, మహిళల్ని ప్రత్యేకంగా మంచి అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం చంద్రబాబు నాయుడు గారు తపన పడతా ఉన్నారు. దాంట్లో భాగంగా మనకు 2 ఓట్లు వస్తాయి. 2 ఓట్లు సైకిల్కి సాయం చేయండి అమ్మా. నమస్తే అమ్మా. ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. మనకు ఒక్కొక్కరు 2 ఓట్లు వస్తాయమ్మా. 2 ఓట్లు సైకిల్కి అండి. ఇప్పుడు దాకున్న పరిస్థితులు మనం చూసాం. కరెంటు బిల్లులు కానీ, ఉప్పు కానించి, పప్పు కానించి, నిత్యావసర సరుకులు కానించి, గ్యాస్ సిలిండర్ కానించి, ట్రాన్స్పోర్ట్ కానించి, పెట్రోల్ కానించి ఎన్ని పెరిగాయి అనేది. ఇప్పుడు మనకున్న అవకాశం ఏంటంటే మనకు మనం బయటపడడానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మహిళల్లో. అదే అమ్మా మా చాలా లక్ష్మి తల్లి. మనకు ఒక్కొక్కరు 2 ఓట్లు వస్తాయి. 2 సైకిల్కి వేయించండి అమ్మా. సరే తల్లి, థ్యాంక్స్. మంజుకి చెప్పండి అన్న, కేతంరెడ్డి వినోద్ రెడ్డి వచ్చిపోయాడని. వచ్చాడా? మంజు నా శిష్యుడే కదా ఆయన. మా అన్నం తింటున్నాడంట. మేము ఏడే ఉంటాం, పంపించండి. సరే సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి సార్. సార్ చాలా థ్యాంక్ యూ సార్. 82 సంవత్సరాల నుంచి, 82 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి. సూపర్ సార్. ఎన్టీ రామారావు మీరు. అంతే సార్. సరే మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి అందరికి కూడా చెప్పండి సార్, మోటివేట్ చేయండి సార్. అలాగే భాయ్, ఏడా ఉంటా. థ్యాంక్స్. రాణి మా వాళ్ళ నాయన ఆయన. అవునా? మా భార్య మీ భార్య వాళ్ళ నాయన. నాయనకి ఓ ఏమో
आता नहीं आता, नहीं आता। चंद्रबाबू को वोट है आपको, है आपको इधर पे है वोट है ना। మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. మీకు ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉంటాయమ్మా. మీకు 2 ఓట్లు వస్తాయి. ఫస్ట్ డబ్బాలో లోపలికి పోగానే, బూత్లో పోగానే ఫస్ట్ డబ్బాలో ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద వేయండి. కీ అనే సౌండ్ వస్తుంది. పక్కన 2వ డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలో పొంగూరు నారాయణ గారు ఎమ్మెల్యేగా ఉంటుంది. దాని పక్కన సైకిల్ గుర్తు ఉంటుంది. దాని పక్కన బటన్ నొక్కితే కీ అనే సౌండ్ వస్తుంది. అంటే మనం 2 ఓట్లు సైకిల్ గుర్తుకేయండి. అదే అమ్మా, 2 మీకు 2 ఓట్లు ఉంటాయి, 2 సైకిల్కి వేయాలి. అట్ట అందరికి మీ ఇంట్లో ఉండే వాళ్ళందరూ అట్ట వేయాలి. మేము వేపిస్తామమ్మా. మనం వచ్చినప్పుడు ఈ రోడ్డు మనమే వేపిస్తాం అని చెప్పి మన గవర్నమెంట్ లో గవర్నమెంట్ రాగానే ఖచ్చితంగా రోడ్ ఎవరు పెట్టుకోవాలి, అది పోయిటా మాకు బాధ. మనం అధికారులు సంధానం ఉందంటే ఎప్పుడో పడిపోయింది. అన్న ఎత్తులు పెట్టాడు, చీకట్లు ఉన్నాం, ఎత్తులు పెట్టాడు, కొడాలి లేదు, నీళ్ళు తాగేదని నీళ్ళు మసిగాడు బాధపడి 4 సంవత్సరాలు బాధపడినాం. ఇంటికి లాక్కోండి, బయట ఉంటే కుళాయి కనపడదు, దాగాని నీళ్ళు ఇచ్చాడు. 3వ నెల వెళ్ళిపోయినాడు. ఆ మగరాజు ఉంటే ఎప్పుడు అయిపోయేది. అది ఒకటే మేము బాధపడేది, రోడ్డు బాధపడేది. రోడ్డు ఈ కాలువ క్లీన్ చేయించేది 2 చేపిస్తాం. చేస్తాము, అట్ట చేయండి. సరే తల్లి, థ్యాంక్స్ అమ్మా. ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారమ్మా. ఒక్కొక్కరు 2 ఓట్లు వస్తాయి. 2 ఓట్లు సైకిల్కి వేయండి. అమ్మా మీకు పింఛన్ వస్తుందా? తీసుకున్నారు కదా ఈ నెల 3000 రూపాయలు. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి, ఒకవేళ ఏప్రిల్ నెలలో మనం పింఛన్ తీసుకున్నాం కదా, మే జూన్ నెలలో కానీ పింఛన్ రాని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు జూలై 1వ తారీఖుకి 4000 పింఛన్ చేశారు. అంటే మే జూన్ 3000 రూపాయలు ప్లస్ 3000 రూపాయలు 6000 రూపాయలు కొత్తగా ఇచ్చేటటువంటి జూలై 1వ తారీఖు పింఛన్ 4000 రూపాయలు, మొత్తంగా కలిపి 10000 రూపాయలు మన ఇంటికాడికి వాలంటీర్ తీసుకొని వచ్చి అందిస్తారమ్మా. వాలంటీర్కి ఇప్పుడున్న ప్రభుత్వంలో 5000 రూపాయల జీతం ఇస్తా ఉంటే, మనకు చంద్రబాబు నాయుడు గారు 5000 రూపాయల జీతం సరిపోదు, వాళ్ళకి 10000 రూపాయల జీతాన్ని పెంచారమ్మా మొన్న ఉగాదికి. ఇప్పుడు ఏంటంటే ప్రజలకి మరింత దగ్గరగా పనిచేయండి వాలంటీర్ వ్యవస్థ అని చెప్పాడు. మన పింఛన్లు కూడా ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, మన ఇంటి దగ్గరికి పింఛన్ కూడా వస్తుంది. ఏది కొత్త పింఛన్ 4000 రూపాయలు. అదేవిధంగా మీకు తెలిసిందమ్మా, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనకు అందిస్తారు. మహిళలుగా, ఆడవాళ్ళుగా ఎక్కడ ఆర్టీసీ బస్సులు తిరిగినా కూడా ఉచిత ప్రయాణం. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడపిల్లలు మన ఇంట్లో ఉంటే వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు ప్రతి నెల 1500 రూపాయలు. అదే మగపిల్లకాయలు, చదువుకున్న మగపిల్లకాయలు కానీ చదువుకున్న ఆడపిల్లకాయలు కానీ ఉంటే వాళ్ళకి నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 3000 రూపాయలు వాళ్ళకి జీతం అందిస్తారమ్మా. అదేవిధంగా మనకి ఇప్పుడు నిత్యావసర సరుకులు, కరెంటు బిల్లు ఇవన్నీ పెరుగున్నాయి కదమ్మా, అవన్నీ కూడా తగ్గిస్తారు. మనకు మహిళలకి ఎంత బెనిఫిషరీ, మనకు పిల్లకాయలు ఇంట్లో విద్యా దీవెన కింద 15000 రూపాయలు చదువుకోవడానికి ఇచ్చారు కదమ్మా. ఎంతమంది పిల్లకాయలు ఉంటే అంతమందికి ఇస్తానన్నారు, కానీ ఒక్కరికే ఇచ్చారు. 1 సంవత్సరం ఇచ్చారు, 1 సంవత్సరం ఇవ్వలేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, 2 పిల్లకాయలు ఉంటే 2 పిల్లకాయలకి 15000 రూపాయలు, 15000 రూపాయలు, 4 పిల్లకాయలు ఉంటే 60000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా మాట తప్పకుండా అందిస్తామని చెప్తున్నారమ్మా. మేమందరం కూడా కష్టపడేది ఏంటంటే, గతంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చాం, మీతో కూడా చాలాసేపు మాట్లాడాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి మన నెల్లూరుకి ఒక్క సైకిల్ గుర్తే కేటాయించారమ్మా. మనం ఓటు వేయడానికి పోయినప్పుడు మనకు వేరే గుర్తులు కనిపించవు, ఒక్క సైకిల్ గుర్తు మాత్రమే ఉంటుంది. ఫస్ట్ డబ్బాలో ఎంపీ ఓటు ఉంటుంది, దాన్ని సైకిల్ మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నొక్కండి. పక్కనే 2వ డబ్బాలో ఎమ్మెల్యే ఓటు ఉంటుంది, పొంగూరు నారాయణ గారికి సైకిల్ గుర్తు మీద నొక్కండి అమ్మ. చేసింది అది మర్చిపోయేది కాదు. ఇదేంటంటే వీళ్ళు అదే మనకు అప్పుడు చెక్కతో ఉండేటి కదా, ఈ ప్లాస్టిక్ వచ్చాయి, దీనికి రకరకాల ఇట్లా అనేవాళ్ళమి. మీరు ఎట్లా వేస్తారు? నువ్వు బొంగరమా కానీ కదనా ఆపనాకే ఆమెని. ఓహో, ఇట్లా పట్టుకోవాలి. ఓకే, ఇట్లా పట్టుకోవాలి. ఓ ఎస్, కొంతవరకు బెటర్ అబ్బా. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అమ్మా మీ గురించి మా వాళ్ళు జావరబాయ్ అందరూ మీ గెస్ట్ చంద్రబాబు నాయుడు సార్కి ఏంటి, ఎవరైనా చనిపోతే ఇది ఇస్తారు,
అవునమ్మా అవును పెళ్లి కానుక ఇస్తారు, జనవరి తోఫా ఇస్తారు, అంతా ఇస్తారు అని చెప్పేసి వీళ్ళకంతా నేను అదే చెప్పాను. చెప్పండి అమ్మా. మనకు 2 ఓట్లు, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. మీరు ఏంటంటే ఇంకొక హెల్ప్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇవి ఉంది కదా, ఈమెకి 2 ఓట్లు ఉంటాయి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. చాలా మంది ఒక ఓటు అనుకుంటున్నారు, ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉంటాయి. ఫస్ట్ డబ్బాలో ఎంపీ ఓటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద వేయాలి. పక్కనే 2వ డబ్బా ఉంటుంది ఎమ్మెల్యే ఓటు పొంగూరు నారాయణ గారికి సైకిల్ మీద వేయాలి. అంటే సైకిల్ కి ఒక ఓటు, साइकिल के रेंडू साइकिल को दो तुमको दो नारायण सर को एक कोट डालना और एक कोट किसे डालना इनको ఎంపీ ఫస్ట్ అర్థం అవుతుంది రండి సార్. సార్ కి ఒక ఓటు ఇవ్వాలి, నారాయణ సార్ కి ఒక ఓటు. మనకు ఒక్కొక్కరికి 2 ఓట్లు వస్తాయి. ఇప్పుడు మీరున్నారు కదా, మీకు 2 ఓట్లు ఉంటాయి. లోపల పోగానే ఫస్ట్ ఒక డబ్బా ఉంటది, మా ఓటేని అంటారు, ఎంపీ అని ఉంటది. ఓకేనా? ఆడికి పోయిన తర్వాత ఇదో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ గుర్తుంటది, దానికి సైకిల్ నొక్కాల. తర్వాత పక్కనే 2వ డబ్బా ఉంటది, దాంట్లో ఎమ్మెల్యే ఓటు ఉంటది పొంగూరు నారాయణ, ఆయనకి సైకిల్ వేయాలి సైకిల్ పక్కన. అంటే మనం ఒక్కొక్కరు 2 ఓట్లు ఉంటాయి, 2 సైకిల్కి వేయాల. అదిట్ట పోయి ఇట్ట పోయింది అనుకో, మొత్తం తేడా వస్తుంది. అందుకు 2 ఓట్లు ఉంటాయి, 2 బ్లైండ్ గా ఇద్దో సైకిల్ అంతే. ఇంకా మళ్ళా అటు ఇటు అన్నా అనుకో, ఇటు అటు తిరిగింది అనుకో, మళ్ళా అన్న వచ్చి కూర్చున్నాడు అనుకో, అంతే. 2 సైకిల్కి వేయాల. వస్తున్నా మంజు మా, నమస్తే అమ్మా. ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేయండి అమ్మా. మీకు 2 ఓట్లు వస్తాయి. తెలుగు వచ్చు కదమ్మా మీకు? మీకు 2 ఓట్లు ఉంటాయి, అంటే ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉంటాయి. ఫస్ట్ ఓటు ఎంపీ, 2వ ఓటు ఎమ్మెల్యే ఓటు. ఫస్ట్ది సైకిల్కి వేయండి, 2వ డబ్బాలో కూడా సైకిల్కి వేయండి. 2 డబ్బాలు అంటే 2 డబ్బాలో సైకిల్కే నొక్కండి, కీ అని సౌండ్ వస్తుంది సైకిల్ పక్కన. 2 డబ్బాలో కూడా సైకిల్కి నొక్కండి, కీ అని సౌండ్ వస్తుంది. అమ్మమ్మ నమస్కారం అమ్మ, బాగున్నారు కదమ్మా? అప్పుడు మేము ప్రచారంలో వచ్చినప్పుడు అందరూ బెట్ల మీద కూర్చోన్నారు ఇక్కడ. సరే మనకు 2 ఓట్లు వస్తాయమ్మా. 2 ఓట్లు సైకిల్కి వేయండి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు సైకిల్కి వేయండి తల్లి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు. అదే అమ్మా, థ్యాంక్స్ తల్లి, నమస్కారం. మా నమస్తే అమ్మా. అమ్మా నేనేం చెప్తానంటే, అదే అమ్మా, ఇప్పుడు మీకు 2 ఓట్లు వస్తాయి, ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు. 2 ఓట్లు సైకిల్కి వేయండి. మనం అటు ఒకటి ఇటు ఒకటి అనుకున్నామంటే అసలుకే మోసం వస్తుంది. 2 సైకిల్కే. ఫస్ట్ డబ్బాలో సైకిల్కి వేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, 2వ డబ్బాలో సైకిల్కి వేయండి ఎమ్మెల్యేగా నారాయణ గారు. వస్తాం తల్లి, అంటే సాయం చేయండి అమ్మా. మనకు ఒక్కొక్కరికి 2 ఓట్లు వస్తాయి. ఇప్పుడు మీకు 2 ఓట్లు ఉంటాయి, లోపలికి పోగానే ఓటు వేయడానికి బూత్లోకి ఫస్ట్ డబ్బా ఉంటుంది. మీరు పోయి సీక్రెట్గా వేస్తారు కదా, అక్కడ ఎంపీ ఓటు ఉంటుంది, ఎమ్మెల్యే ఓటు ఉంటుంది. ఫస్ట్ డబ్బాలో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ గుర్తు మీద వేయండి అమ్మ. 2వ డబ్బాలో ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు సైకిల్ గుర్తు మీద వేయండి. అంటే 2 డబ్బాల్లో సైకిల్కి వేయండి. ఒకటి వేస్తాం అనుకుంటే అసలుకి ఇట్లా తిరిగింది అనుకో, మళ్ళా అన్న వచ్చి కూర్చున్నాడు అనుకో, అందరం ఇట్లా గాలిలో ఉండాల్సిందే. ఇంకా అందుకోసం 2 సైకిల్కి వేయండి అమ్మ. 2 డబ్బాలు ఉంటాయి, 2 డబ్బాలు సైకిల్కే నొక్కండి. కీ అని సౌండ్ వస్తుంది. ఇద్దో డబ్బా మీద సైకిల్ గుర్తుంటది, సైకిల్ పక్కనే బటన్ ఉంటుంది, బులుగు బటన్, దాన్ని నొక్కంగానే కీ అని సౌండ్ వస్తుంది. ఎమ్మెల్యే ఓటు ఫస్ట్ డబ్బాలో సైకిల్కి, తర్వాత పక్కనే 2వ డబ్బా ఉంటుంది, 2వ డబ్బాలో సైకిల్కి అమ్మా. 2 సైకిల్కి. అది ఇట్టా ఇది ఇట్టా వచ్చిందంటే మళ్ళీ అన్న వచ్చి కూర్చున్నాడు అనుకో, మనం ఇంకా కరెంటు బిల్లు అంతా ఇంకా అయినట్టే. అందుకోసం ఒక్కొక్కరు 2 ఓట్లు ఉంటాయి, 2 సైకిల్కి వేయండి. వస్తాం తల్లి, వస్తాం. సైలెంట్ అమ్మా. ఇప్పుడు ఏంటంటే మనం సైకిల్ గుర్తుకు ఓటేసుకొని మనల్ని మనం రక్షించుకోవాలా. ఇక్కడ రోడ్డు కానీ ఆ కాలువ కానీ చేపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఒకటి. 2వది ఏంటంటే, సమస్య అంతా ఏంటంటే, నీకు 2 ఓట్లు వస్తాయి, 2 ఓట్లు సైకిల్కి వేయాలి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. ఒకటి ఇది అనుకున్నాం అనుకో, అసలుకే తేడా వచ్చి మళ్ళీ అన్న కూర్చున్నాడు అనుకో, ఇంకా అయినట్టే.
అందుకోసం 2 ఫస్ట్ డబ్బాలో ఎంపీ ఓటు ఉంటుంది, సైకిల్కి వేయండి. 2వ డబ్బాలో ఎమ్మెల్యే ఓటు ఉంటుంది, సైకిల్కి వేయండి. మనకి ఎంపీగా ఇద్దో మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా మంచి వ్యక్తి పొంగూరు నారాయణ గారు, వీళ్ళిద్దరు కలిస్తేనే మన నెల్లూరు అనేది అభివృద్ధిగా ముందరకు వస్తుంది. అందుకోసం 2 ఓట్లు సైకిల్కే వేయాలి. సైకిల్కి వేస్తేనే మనం బయటపడతాం. మన చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చూస్తాం. తల్లి మర్చిపోకమ్మ. ఇదే మీరందరూ సహాయం చేయండి సరే మనస్ఫూర్తిగా. మనకు ఒక్కొక్కరు 2 ఓట్లు వస్తాయి. 2 ఓట్లు సైకిల్కి వేయించాలి మీరు. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు, ఇద్దరు మంచి వ్యక్తులు. థ్యాంక్స్ బై. సరే, ఒక నిమిషం ఉండు. ఐడియా ఉంది. నేను ఇవన్నీ తిరుగున్నా. నేను కాలువల మీద పోరాటం చేసా, చెత్త మీద పోరాటం చేసా, జనాల్లో తిరిగి మన జనసేన పార్టీ తరఫున ప్రతి లాస్ట్కి ఆ ఇంట్లో కూడా ప్రచారం పోయి ఉన్నా. అంటే ఏ ఇల్లు రావాలి తమ్ముడు. నమస్కారం సోదర. ఓకే ఓకే సూపర్. ఫస్ట్ నారాయణ గారికి పంపించాను నేను వాట్సాప్లో. ఓకే అయింది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే సూపర్. 2 లక్షల మెజార్టీతో గెలుస్తాం. సూపర్ బాయ్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ. ఇన్షాల్లా. ఈ మాకే కదా అయ్యా. ఇంకా కావాలి 70. చాలు చాలు. గచ్చకాయ చెట్లు ఉండేటి, సారవల పక్కన కాలువల పక్కన గచ్చకాయలు పెరుగుతాయి. వస్తామమ్మా. జిందాబాద్. సార్ నా భర్త చచ్చి 12 సంవత్సరాలది. నేను పింఛన్ రాసి నాకు ఇల్లు వైలు కూడా లేదు. చేస్తాను, బతుకుతున్నారు. ఏదో నాకు సహాయం చేస్తున్నా సార్. ఇల్లు కూడా లేదు, ఖాళీ మైదానంలో ఉంటున్నా. నా భర్త 12 సంవత్సరాలు పింఛన్ కూడా రాలే. ఎలా బతకలేను? నీకు పింఛన్ రావాలి ఇప్పుడు. పింఛన్ ఈ ప్రభుత్వంలో ఇవ్వాలా నీకు? ఆధార్ కార్డు ఉందమ్మా? ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, అన్ని ఉంది సార్. నా ఇల్లు అమ్మోళ్ళు ఉంది సార్. అయితే లక్షణంగా మన ప్రభుత్వం వస్తూ ఉంది. నీకు చేసి పెట్టే బాధ్యత నాది. జాఫర్ ఉన్నాడు ఇక్కడ, మన స్థానిక నాయకులు ఉన్నారు. ఇదో నీకు 2 ఓట్లు వస్తాయి. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉంటాయి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. బూత్ లోపల పోగానే ఓటేడు అనిపోయినప్పుడు ఫస్ట్ డబ్బాలో సైకిల్ గుర్తుకేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దాని పక్కనే ఎమ్మెల్యే ఓటు ఉంటుంది, ఆయన పొంగూరు నారాయణ గారికి సైకిల్ గుర్తుకండి. అంటే ఒక్కొక్కరి 2 ఓట్లు ఉంటాయి. 2 సైకిల్కి వేయాలి. మళ్ళీ అటు ఒకటి ఇటు ఒకటి కానీ వేస్తే మళ్ళీ అన్నగాని వచ్చాడంటే మన పింఛన్లు కాదు కదా, ఏది కూడా ఉండదు. 2 సైకిల్కి. నీకు 2 ఓట్లు ఉంటాయి, 2 సైకిల్కి. 12 సంవత్సరాలు మేడం, ఎంత బాధపడుతున్నాను. ఎవరు పట్టించుకోవట్లే. నాకు పక్క రోడ్ లేదు, ఇల్లు లేదు. నువ్వు చూసావు కదా మా ఇల్లు. ఫస్ట్ కాపురోజు నేనే తెలుసు కదా, ఫస్ట్ జయలక్ష్మి కాపురోజు నన్ను చూసి అందరూ వచ్చారు దగ్గరగా. నాకు ఏమి ఆంధ్ర దేశం నమ్మి నేను వచ్చాను. నా బిడ్డలను చూసి నాకు ఎవరు సగం చేయదు. ఏం కాదు బాధపడబాక తల్లి, బాధపడబాక. చూడు మేడం, నా ఇల్లు వగిలిన రోడ్డు నా ఇంటికి పోయేదని ఎట్ట బాధపడతానని నమ్మి కొనుక్కున్నా. నా కాలాల నువ్వు బాధపడబాక తల్లి. 30 సంవత్సరాలు ఉంటా. మా ఆయన చచ్చిపోతాడు, ఇక్కడ ఎత్తుబడి చేసిన ఏం పట్టించుకోవట్లే. నీకు తెలుసు నేను బాధపడింది. బిడ్డలు పెట్టి బాధపడబాకమ్మా. నేను ఆడొచ్చు రాండమ్మా, రా. రమ్మా రా. స్వీట్లు తిని 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 పులిహోర అయిపోయింది. రంజాన్ పుణ్యం అంట. బలంగా
థ్యాంక్స్ బాయ్. మీరందరూ చేయాలి మనసు. నేను చెప్పేది అది కాదు, టీడీపీ 2 ఓట్లు, టీడీపీ ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. అది నేను చెప్పేది, మీరు అది మర్చిపోతా ఉంటారు. ఇంకేముందన్న సింపుల్. అయ్యి మా ఇద్దరికి పోటీ. చిన్నప్పుడు డాక్టర్ ఇప్పుడు వేయలేకపోతున్నాం అంటే ఆ పొజిషన్ రివర్స్ కొట్టుకోండి సార్. చేస్తా తల్లి. జాఫరు ఇది సూపర్. మొహమాట పడతారు. రీహాన్ ముజమ్మిల్. ఓకే, అందరూ అమ్మోళ్ళందరూ చెప్పండి, మీకు ఓట్లేదు కాబట్టి సైకిల్ గుర్తుకు ఓటు వేయించండి. ఒక్కొక్కరికి 2 ఓట్లు వస్తాయి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. ఓటు వేయడానికి పోయినప్పుడు లోపల 2 డబ్బాలు ఉంటాయి. ఫస్ట్ డబ్బాలో సైకిల్కి వేయాలా, 2వ డబ్బాలో సైకిల్కి వేయాలా? ఓకేనా? చెప్పండి. థ్యాంక్ యూ. నమస్తే బాయ్. బాయ్ ఇవ్వండి అమ్మ. సరే, సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి బాయ్. మనకు 2 ఓట్లు వస్తాయి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. 2 సైకిల్కే సాయం చేయండి బాయ్. నమస్తే. మా నమస్కారం అమ్మా. సాయం చేయండి అమ్మా. మనకు 2 ఓట్లు వస్తాయి మీకు, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. ఫస్ట్ డబ్బాలో సైకిల్కి వేయండి, 2వ డబ్బాలో సైకిల్కి వేయండి. ఒక్కొక్కరికి 2 ఓట్లు వస్తాయి, 2 సైకిల్కి వేయండి. అదిట్టా ఇదిట్టా అయిందంటే అసలుకే తేడా వస్తుంది. అందుకోసం 2 డబ్బాల్లో 2 సైకిల్కి వేయండి. నమస్తే, బాగున్నారా? ఏం వైట్ హెయిర్ వచ్చేసింది అప్పుడే మీకు బాగా. సరే, అందరూ హెల్ప్ చేయండి సైకిల్కి. థ్యాంక్ యూ సో మచ్. బాగున్నారమ్మా. గతంలో పవన్ కళ్యాణ్ గారి తరపున వచ్చినప్పుడు కూడా మాట్లాడాను మీతో, చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటయ్యారు కాబట్టి మన నెల్లూరుకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు నిలబడుతున్నారు సైకిల్ గుర్తు మీద. అమ్మా చాలా థ్యాంక్స్ తల్లి. 2 ఓట్లు సైకిల్కి వేయించండి అమ్మా, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉంటాయి కాబట్టి. థ్యాంక్స్ తల్లి. ఈసారి మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయాలా. మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు. ఒక్కొక్కరికి 2 ఓట్లు వస్తాయి, 2 ఓట్లు సైకిల్కి వేయండి. మీకు 2 ఓట్లు వస్తాయి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. 2 సైకిల్కి వేయాలి. వస్తామమ్మా. అమ్మా నమస్కారం అమ్మా. సరే, సైకిల్ గుర్తుకు ఓటేసి సహాయం చేయండి బాయ్. ఎందుకంటే మనకు గతంలో పవన్ కళ్యాణ్ గారి తరపున కూడా వచ్చానమ్మా నేను ప్రచారంలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటారు కాబట్టి మన నెల్లూరు సైకిల్ గుర్తు కేటాయించారు. మన మంచి వ్యక్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా, మంచి వ్యక్తిగా పొంగూరు నారాయణ గారు ఎమ్మెల్యేగా. అంటే ఒక్కొక్కరికి 2 ఓట్లు వస్తాయమ్మా, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. 2 సైకిల్కి వేస్తే మన నెల్లూరు అభివృద్ధి చెందడానికి బాగుంటుంది. ఇద్దరు సహాయం చేసే గుణం కలిగిన వాళ్ళు. థ్యాంక్స్ అమ్మా. అందరూ సైకిల్ గుర్తు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. థ్యాంక్స్ బాయ్. ఒక్కొక్కరికి 2 ఓట్లు వస్తాయి చెప్పి. సార్ మీరందరూ
మా గమాన్ రండి తల్లి. ఇక్కడ కూడా ఇచ్చేద్దాం. నమస్కారం. సరే మీరందరూ సహాయం చేయాలా, సైకిల్ గుర్తుకు ఓటేసి. సరే ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు, మనకు ఒక్కొక్కరికి 2 ఓట్లు వస్తాయి. 2 ఓట్లు సైకిల్కే సహాయం చేయండి అందరూ. నమస్తే బాయ్. సరే అందరూ సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి బాయ్. మనకు ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2 సైకిల్కే సహాయం చేయండి బాయ్ అందరూ. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నారాయణ గారికి అందరికి సహాయం చేయండి. తాత ఇప్పుడు కాదు, ఇప్పుడే వద్దు. మన వాళ్ళ ఇంట్లో గులాబ్ జామ్ తిన్నాము. వచ్చా కాదు 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 నేను రంజాన్ ఎఫెక్ట్. మనం ఎవరిని కాదని అందరూ ఫ్రెండ్స్. అందరూ ఈసారి సాయం చేయండి అన్న. సైకిల్ గుర్తు కొట్టేసి మనకు ఒక్కొక్కరికి 2 ఓట్లు వస్తాయి. 2 ఓట్లు సైకిల్కే సాయం చేయండి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. థ్యాంక్స్ అన్న. साइकिल होता क्या हाँ बटन दबाओ तुम्हारे 2 वोट आते एक एमपी एक एमएलए बोलना जरूरत है ना हाँ राइट సరే సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అమ్మ అందరూ. మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు, ఒక్కొక్కరు 2 ఓట్లు వస్తాయి. 2 ఓట్లు సైకిల్కి వేయించండి. బాగున్నారా? వీడు నా క్లాస్మేట్. వీడు నేను క్లాస్మేట్స్ చిన్నప్పటి నుంచి. అఫ్జల్ భాయ్ ఈసారి అందరు సాయం చేయండి. సైకిల్ గుర్తు కొట్టేసి మిమ్మల్ని నాడు అడిగా ఇంటికాడ ఎవరున్నారు ఫీల్డ్ లో అని చెప్పారు. అమ్మేశారా? తొడగొట్టి రోడ్డు వేపిస్తుంది. ఎవరు కరెక్ట్ ఉన్నారా? ఎవరు రాజకీయం మా వెనక నుంచి రాజకీయం అంతే మనకు లేకుండా వాళ్ళు తింగి లోపల తినేది. కానీ నిజాయితీగా మాట్లాడతాడు. ఏ మాట పక్కా ఓటు బ్యాంక్ టీడీపీకి. సరే మన 2 ఓట్లు భయ, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2 వేయించాలి. ఎందుకంటే మంచి వ్యక్తులు ఇద్దరు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నారాయణ గారు. అవసరం లేదు, అదే మీరు అసలు ఇంట్లో ఉండొచ్చు. లేదు అట్లని కాదు, మనం మన కష్టం మనం పడాలి. మాత్రం పక్కా మనం వచ్చేది పక్క. మన కష్టం ఏంటంటే మెజారిటీకి ఉపయోగపడాలి. అది తపన. 15 ఓట్లు దాకా. థ్యాంక్స్ ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ గా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అంటారు. అది చెప్పు. అది తెలియకుండా కార్పొరేటర్ గా పోటీ చేసేయటం. సరే అందరూ సాయం చేయండి. మా జావర్ భాయ్ పాపం కష్టపడి దాగొచ్చాడు. అదే సరే అందరూ సహాయం చేయాలా? బాగున్నారన్నా? సరే సహాయం చేయండి అన్న అందరూ మనస్ఫూర్తిగా. గతంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున కష్టపడ్డాం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి ఆ నెల్లూరు సైకిల్ గుర్తు కేటాయించారు. దాంట్లో భాగంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు. ఒక్కొక్కరు 2 ఓట్లు ఉంటాయి. 2 సైకిల్ చేపించా సహాయం చేయండి. ఇటు వెళ్ళొచ్చమ్మా. నమస్తే బాయ్. సరే అందరు సహాయం చేయండి బాయ్. సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. ఇద్దరు మంచి వ్యక్తులు. సరే సహాయం చేయండి. గతంలో కష్టపడ్డాం మేము పవన్ కళ్యాణ్ గారి తరఫున. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయిపోయారు. మన నెల్లూరు సైకిల్ కేటాయించారు. సరే సహాయం చేయండి. నమస్తే, బాగున్నారు? సరే మీరు అందరూ సాయం చేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి, మా కష్టాన్ని చూస్తున్నారు కాబట్టి సైకిల్కి ఇండి ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. నమస్కారం. సరే మీరందరూ సాయం చేయాలా మనస్ఫూర్తిగా. సైకిల్ గుర్తుకు ఓటేసి మనకు ఒక్కొక్కరు 2 ఓట్లు వస్తాయి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. ఎంపీగా మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఫస్ట్ డబ్బాలో ఆయన సైకిల్ గుర్తు మీద వేయండి. పక్కనే 2వ డబ్బా ఉంటుంది, ఎమ్మెల్యే ఓటు. నారాయణ గారికి సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు సైకిల్కి సాయం చేయండి. థ్యాంక్స్.